వెల్కమ్ టు ది లియో. వైసీపీలో మరొక పెను ప్రకంపన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఏ క్షణం ఎవరుంటారు, ఎప్పుడు ఎవరు పార్టీ నుంచి బయటకు పోతారు, జగన్మోహన్ రెడ్డి ఎవరిని పొగబెట్టి బయటకు పంపుతాడనే తెలియక నేతలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి. తాజాగా ప్రస్తుత శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కూడా చుక్కెదురైనట్టుగా తెలిసింది. తాను శ్రీశైలం టికెట్ ఆశిస్తున్నాడు. ఈ విషయం గతంలోనే అధిష్టానానికి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చే అవకాశమే లేదని, ఒకవేళ పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. దీంతో తాడేపల్లిలో ఏదైతే ఈ వార్త వెలువడిందో వెంటనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా కొద్దిగా అలకపోయినట్టుగా తెలుస్తుంది. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన శ్రీశైలం టికెట్ ఒకటి అడగటమే కాదు, ప్రస్తుత రిజర్వ్డ్ నియోజకవర్గం అయినటువంటి నందికొట్కూరు టికెట్ను ఆర్థర్కు కాకుండా వేరొక వ్యక్తికి ఇవ్వాలని చెప్పి పట్టుబట్టడం కూడా జరిగింది. గత 4 ఏళ్లుగా ఈ నందికొట్కూరులో ఏదైతే దళిత ఎమ్మెల్యే ఆర్థర్ ఉన్నాడు, ఆయన మీద బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నాడు. ఆ నియోజకవర్గంలో తానే అన్ని చెలాయిస్తున్నాడు, ఎమ్మెల్యే అయినటువంటి నాకు ఎటువంటి గుర్తింపు లేదు, మర్యాద లేదని చెప్పి అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్రెడీ ఈ విషయం బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గర కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర కానివ్వండి, అనేక సందర్భాల్లో పంచాయతీ కూడా పెట్టారు. పెట్టినప్పటికీ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడా కూడా తగ్గలేదు. గతంలోనే వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎలా పోటీ చేస్తావో చూస్తానని కూడా హెచ్చరించినట్టుగా స్వయంగా ఆర్థరే చెప్పడం జరిగింది. ఆర్థరే బహిరంగంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద అసహనం వ్యక్తం చేశారు. దళితుల మీద మీ రెడ్ల పెత్తనం ఏంటని చెప్పి గతంలోనే విమర్శించిన నేపథ్యంలో దాన్ని అధిష్టానం పిలిచి బొజ్జగించింది. అయితే ప్రస్తుతం ఎన్నికల దగ్గర పడిన నేపథ్యంలో ఆర్థర్కు టికెట్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం భావిస్తుంటే దానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మోకాలు అడ్డుతున్నట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థర్కు టికెట్ ఇవ్వొద్దని, ఆర్థర్కు టికెట్ ఇస్తే ఆ పని చేసి గెలిపించే పరిస్థితి లేదని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అధిష్టానానికి అదే చెప్పినట్టుగా తెలిసింది. ఇదే సమయంలో తాను శ్రీశైలం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టుగా ఆ టికెట్ అడగడం, వాస్తవానికి 2019లోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆ టికెట్ ఆశించాడు. బట్ అప్పుడున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి టికెట్ అయితే ఇవ్వడం జరగలేదు. తరువాత కీలకమైనటువంటి శాప్ చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా నియమించడం జరిగింది. దీని మీద కూడా టీడీపీ విమర్శలు చేసింది. గతంలో ఇదే పదవులను వేరొక బీసీలకు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలాంటి పదవులు, కీలక పదవులన్నీ కూడా రెడ్లకి ఇస్తున్నాడని చెప్పి నాడు తెలుగుదేశం పార్టీ కూడా విమర్శలు చేయడం జరిగింది. సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చిన తర్వాత ఆ శాప్లో అనేక అవకతవకలు జరిగాయని అనేక ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన అడుగుతున్న టికెట్ని అయితే ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేనట్టుగా తెలిసింది. గత కొద్ది రోజుల నుంచి ఎప్పుడైతే ఈ సీట్లకు సంబంధించి జాబితాల రూపంలో విడుదల చేస్తున్నారో అప్పటి నుంచే శ్రీశైలం టికెట్ మీద గట్టిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అయితే పట్టుబట్టి కూర్చున్నట్టుగా తెలిసింది. అయితే ఇప్పుడు ఉన్న సమీకరణాల నేపథ్యంలో అందులోనూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి స్థానికంగా పెద్దగా అక్కడ ఇమేజ్ కూడా లేకపోవడం, అంటే కేవలం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో హైప్ అవడమే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకి పెద్దగా తెలిసిన ఇది లేదు. పైగా ప్రజలతో కలిసి తాను పనిచేసిన ఇది కానివ్వండి, లేదా కొన్ని సందర్భాల్లో ప్రజలను ఆదుకున్న ఘటనలు కానీ ఇలాంటివి ఏవి కూడా లేని నేపథ్యంలో ప్రజలకి బైరెడ్డి సిద్ధార్థకి మధ్య కొద్ది దూరం అయితే ఉంది. అదే సోషల్ మీడియాలో తనను తాను మాత్రం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే పేరు దాదాపు ప్రతి వైసీపీ నేతకు కానీ కార్యకర్తలకు కానీ తెలిసి ఎందుకు ఉంటుందంటే ఆయన సోషల్ మీడియాలో వైరల్ అవటం. అంతే తప్ప క్షేత్రస్థాయిలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అయితే ఎప్పుడు పనిచేసిన అనుభవం కానీ, లేదా గతంలో పనిచేస్తున్న దాఖలాలు కానీ ఎక్కడా కూడా కనపడలేదు. పైగా తనకు శాప్ చైర్మన్ ఇచ్చిన తర్వాత మరింత దూరం అయిపోయారు. కేవలం కొన్ని నియోజకవర్గాల మీద పెత్తనం చెలాయించడానికే తప్ప ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవి చేపట్టలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఎవరైతే ఆ దళిత ఎమ్మెల్యే ఆర్థర్ ఉన్నాడో ఆయన విషయంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యవహార తీరుని ఆ నియోజకవర్గమే కాదు ఇతర నియోజకవర్గాలు కూడా ఖండించాయి. ఎందుకంటే ఒక దళిత నియోజకవర్గం మీద నీ పెత్తనం ఏంటి, ఆయనకి స్వేచ్ఛ లేకుండా అన్ని కార్యక్రమాలు మీరు నిర్వహించడం, అలాగే ఎమ్మెల్యే రాకుండానే కొన్ని కార్యక్రమాలను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేయటం, లేదా ఎమ్మెల్యే వచ్చినప్పుడు బైరెడ్డి వర్గం ద్వారా అనేక చోట్ల అడ్డుకుని నిరసనలు వ్యక్తం చేసే కార్యక్రమం చేయటం, లేదా ఆర్థర్ ప్రారంభించిన కార్యక్రమాలకు అడ్డుపొల వేయటం, ఇలా రకరకాలుగా గత 4 ఏళ్లుగా ఆ ఆర్థర్ను అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వేధిస్తున్నట్టుగా స్థానికంగా చెప్తున్నారు. బహిరంగంగా ఆర్థరే అనేక సందర్భాల్లో బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది. ఒక దళితుడిని అయినందుకే కదా నా మీద పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శలు కూడా చేశారు. సో ప్రస్తుతం తనకు టికెట్
ఇవ్వద్దని చెప్పి పట్టుబట్టు కూర్చున్నాడు. అదే సమయంలో తనకు శ్రీశైలం టికెట్ కూడా కావాలని చెప్పి పట్టుబట్టు కూర్చున్న నేపథ్యంలో ఈ రెండూ కూడా సాధ్యపడకపోవచ్చు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పటికే దళితులను మారుస్తున్నామనే ఆ అపవాదం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆర్థర్ విషయంలో చూసి వ్యవహరించాలని చెప్పి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఆర్థర్కు కేవలం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అడ్డుకున్నాడనే ఆవేదన తప్ప పార్టీ పట్ల విధేయత అయితే ఎప్పుడు వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. ఈ సమయంలో కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఎప్పుడు పొరపాటును విమర్శించిన దాఖలాలు లేవు. కేవలం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యవహార తీరును మాత్రమే ఆయన అనేక సందర్భాల్లో బహిర్గతంగా వ్యక్తపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థర్ టికెట్ను మారిస్తే ఇప్పటికే దళితులను మారుస్తున్నారన్న అపవాదం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇది మరింత మెడకు చుట్టుకుంటుంది, మరింత ఆ పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి ఆ టికెట్ను ఆర్థర్కే ఉంచడం మంచిదని చెప్పి భావించారు. దీనికి సంబంధించి ఆల్రెడీ బుగ్గన రాజేంద్రనాథ్, ఆ జిల్లాకి మంత్రి అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ను కూడా పిలిచి అధిష్టానం మాట్లాడి ఏం చేద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. ఇక బైరెడ్డి సిద్ధార్థరెడ్డి టికెట్ విషయానికి వస్తే శ్రీశైలం నుంచి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని చెప్పి ఆ పట్టుబట్టినటువంటి బైరెడ్డికి మాత్రం అధిష్టానం నుంచి ఆ షాకే తగిలినట్టుగా తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఇచ్చినా, అంటే ఒకవేళ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి టికెట్ ఇచ్చినా కానీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేని నేపథ్యంలో అది విఫలయత్నంగా భావించవచ్చు అని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వేలలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి టికెట్ ఇస్తే అక్కడ డ్యామేజ్ ఏర్పడుద్దని వచ్చిన నేపథ్యంలో వేరొక ఫేమస్ వ్యక్తిని ఆ శ్రీశైలం నుంచి నిలబెట్టే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పి అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని దాదాపుగా బైరెడ్డికి కూడా చేరవేసినట్టుగా తెలిసింది. అంటే ఇటు ఆర్థర్ టికెట్ మార్చకపోవచ్చు, అలాగే శ్రీశైలం టికెట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఇవ్వకపోవచ్చు. అంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుకున్న రెండు విషయాలకు కూడా ఇక్కడ అధిష్టానం నో చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో కొద్దిగా అలకపూనినట్టుగా తెలిసింది. తనకు టికెట్ ఇవ్వకపోయినా ఆర్థర్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వద్దని చెప్పి కూడా గతంలో అధిష్టానం వద్ద బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం పంచాయతీ పెట్టినట్టుగా తెలిసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థర్కు టికెట్ కేటాయించకపోతే అది జిల్లా రాజకీయాల మీద కాదు, రాష్ట్ర రాజకీయాల మీద కూడా ప్రభావం పడవచ్చు. ఎందుకనంటే ఇప్పటికే అనేక దళిత ఎమ్మెల్యేలను మార్చిన అపవాదం ఆల్రెడీ జగన్ రెడ్డి మూట కట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మరొక దళిత ఎమ్మెల్యేని మార్చడం అంటే అది పెను సాహసంగానే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి ఆర్థర్కే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. బట్ సిద్ధార్థకు మాత్రం ఈసారికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని, పార్టీ గెలిస్తే ఈసారి అంతకంటే మంచి అవకాశం, అంటే ఏదైతే మొన్న శాప్ చైర్మన్గా అవకాశం కల్పించారో అంతకంటే మంచి అవకాశం వచ్చేసారి కల్పిస్తారు. ఈసారికి మాత్రం కలిసి పనిచేయాలని చెప్పి సిద్ధార్థ రెడ్డికి చెప్పినట్టుగా తెలిసింది. బట్ అందుకు ఆయన ససేమిరే అన్నట్టుగా తెలిసింది. గతంలో లాస్ట్ టైం 2019లో కూడా నాకు మొండి చేయి చూపారు, 2024లో కూడా మొండి చేయి చూపడం అంటే ఇది నా రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం పడే అవకాశం ఉంది, ఖచ్చితంగా నాకు శ్రీశైలం టికెట్ ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి కూర్చున్న నేపథ్యంలో ఇక ఫైనల్గా ఇచ్చేది లేదని చెప్పి అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చి తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. దీంతో అలకపూనిన ఆ బైరెడ్డి పార్టీకి నుంచి బయటకు వెళతారా అనే ఊహాగానాలు కూడా వచ్చాయి. గతంలో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే నారా లోకేష్తో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి భేటీ అయ్యాడనే వార్త బాగా హల్చల్ చేసింది. అయితే అది దావనంలో వ్యాపించిన కొన్ని రోజుల తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలాంటిది ఏమీ లేదు, నేను నారా లోకేష్ని కలవలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా అప్పటికే అది వైసీపీ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెంటనే ఖండించాల్సిన విషయాన్ని దాదాపు వారం 10 రోజుల తర్వాత ఖండించాడు. సో అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే వైసీపీ పార్టీలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉంటాడా అంటే అనుమానంగానే ఉంది. ప్రస్తుతానికి అది కొంతమంది నేతలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మాట వినకపోయినా చేసేదేమీ లేదు, ఒకవేళ పార్టీ నుంచి బయటకు వెళ్తానన్నా వదిలేయటమే తప్ప చేసేదేమీ లేదు, టికెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే అవకాశం లేదని చెప్పి అధిష్టానం తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం మొత్తం కూడా ఇప్పుడు ఒక సందిగ్ధంలో పడింది. పార్టీలో ఉండాలా, బయటికి వెళ్ళాలా, టికెట్ ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఒకవేళ ఇప్పుడు కన్నా పనిచేసి రేపు వైసీపీ పార్టీ గెలిస్తే పోనే అవకాశం ఉంటుందా, ఓడిపోతే మన పరిస్థితి ఏంటి, ఇలా రకరకాల కోణాల్లో అయితే అంచనాలు వేసుకుంటున్నట్టుగా తెలిసింది. అయితే జగన్మోహన్ రెడ్డిని కలిసి డైరెక్ట్గా తాడో పేడో తేల్చుకుంటానని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా తన అనుచరుల వర్గం వద్ద చెప్పినట్టుగా తెలిసింది. అయితే అధిష్టానం అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన నిర్ణయాన్ని కింది నేతలు కూడా చెప్పుంటారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలు కానివ్వండి, సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలు కానివ్వండి, ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అయ్యి ఉంటుంది. అయినప్పటికీ నేను ఒకసారి ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పినట్టుగా తెలిసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి చర్చనీయాంశంగా మారింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి టికెట్ ఇవ్వకపోగా ఏదైతే ఆర్థర్కు టికెట్ ఇవ్వకూడదు నందికొట్కూరు అని చెప్పి పట్టుబట్టాడు, అది కూడా బెడిసి కొట్టిన నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి వాల్యూ ఇవ్వలేదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గంలో కూడా ఒక అసంతృప్తి ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి దీని మీద వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దీని మీద ఏ విధంగా స్పందిస్తాడనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.